హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో గెలిచిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో మా మిత్రులు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమం నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వరకు 40 ఏళ్ళుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని మేము నిలబెట్టడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం 45 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ 56 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 45 స్థానాలు గెలిచింది. 43 స్థానాలలో ఎంఐఎం గెలిచింది. అంటే ఆనాడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడ గెలిచిన మా అభ్యర్థులను ప్రలోభ పెట్టడం కావచ్చు, దబాయింపుల ద్వారా కావచ్చు, అక్రమాల ద్వారా కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎన్నికలను డిక్లేర్ కూడా చేసుకున్నారు. అయినా 45 స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1-2 గెలిచింది తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ. కానీ మొన్న టీఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్ళు 14-15 మంది ఉన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా అధికారంలో ఉన్న ఇక్కడ పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయద్దని చెప్పి నిర్ణయించుకోవడం. అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలుగుంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఎందుకంటే పనులు కావాలంటే ధనుసరం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. దీంట్లో ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజం ఏందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ఓట్లో ప్రజలేసేది కాదు పాపం. 40,000, 50,000, 60,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్లు గెలిపిస్తారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్ 40,000-50,000 మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్లు. ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు నిత్యం చూస్తా ఉన్నారు, ఇవాళ గతానికి ఇప్పటికెంత చేంజ్ వచ్చిందో. 2014 మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలింగ్, ఒక లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ చౌరస్తా, దిల్సుఖ్నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు, చిమ్మిన రక్తం, ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవోత్సవ వల్ల 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలు తీసి రక్తాన్ని కళ్ళచూసే దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ
ఆనాడు న్యాయ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇదొక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భరతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసుకున్నాక తెలుస్తా ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ మీద ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ విజ్ఞులు కాబట్టి, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి, మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయిజం లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది. అది పిఎంజేసీ రోడ్లు కావచ్చు, అర్బన్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, రూరల్ ఏరియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా, పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు, కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా అని నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ ఫేజ్ 1 కింద తెలంగాణలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే 66 ప్రాజెక్టులకు గాను 833 కోట్లు శాంక్షన్ చేసింది. అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద 2,870 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులిచ్చింది. ఇవాళ చాలా మందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతాను, కానీ తప్ప అదంతా. మీరు ఆరాన్ గారు చౌరస్తా ఉంది, ఆరాన్ గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోనే కడుతున్నారు. అట్లే అంబర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరాన్ గారు శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్లు దాదాపు 900 కోట్లు 1000 కోట్లు కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, అదొక 600 కోట్లు 700 కోట్లు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాన్ గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కొంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏం లేదు, చిప్పచేతికి వచ్చింది. ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిందో
ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించింది. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎంబీ బుక్కులు బ్యాంకుల్లో కుదరబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాయతనానికి తెలియైపోయింది ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకి. ఇదంతా ఒకటి తెలుసు. కార్పొరేటర్ నేను మన మున్సిపల్ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కుమన్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10,00,000 1,20,00,000 కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,00,00,000 జనాభా హైదరాబాద్ ఉంటుంది. మీరు ఖర్చు పెట్టి డబ్బెంత అని చెప్పి నేను అడిగిన. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది? ఇక్కడ కనీసం మినిమం సౌకర్య సంగతి ఏంటని చెప్పి అడిగాను. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేషన్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మరి ఎంత ఇబ్బంది పడదో చూసిండ్రు. మొన్న మీరు పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటారంటే, ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవాళ మీకు కనబడుతున్నారు 100 కోట్లు. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చినాయని చెప్పి. నేను లిస్టు పంపిస్తా, మీకు ఒక 50 పనుల లిస్టు పంపిస్తా. ఈఎస్ఐ హాస్పిటల్ 14,050 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టబడ్డది. ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఒక్కటి కాదు 50 ఉన్నాయి చదువుకుంటూ పోతే. ఐఐటి హైదరాబాద్ 1,089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 3,006 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 13,006 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 14,030 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా 1,000 కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పున పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 153 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నిన్న కనబడ్డా, ఎక్కడ ఇవాళ పెద్ద పెద్ద బండ్లు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ. ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపేమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటే, మన తమిళనాడులో మీరు చూసిండు అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్ 20 ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయింది. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు, దాని విధానాలను కరిపోయింది. అంటే మనకు ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం,
భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ నీతి కొట్లాడుకుంటుంది, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మజ్లిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అదే కుటుంబ పార్టీ. వీళ్ళ ప్రాణం అక్కడ ఉంటుంది, సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం నుంచి ప్రజలందరికీ ఇవాళ ఒక చామ్ముకునేటువంటి మానవుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఇవాళ ఓట్లేదని చెప్పిండ్రు. ఓడిపోతామని తెలిసి కూడా ముర్ము గారి మీద పోటీ పెట్టింది. ఒక ఆదివాసీ అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కందన కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిండ్రు. అట్లనే మన మా రామ్నాథ్ కోవింద్ గారు వారిని నిలబెట్టినప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన నిలబెట్టిండ్రు. అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. వీళ్ళంతా ఒకే తాను ముక్కలు. కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి. ఇవాళ బెంగాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఇవాళ వర్క్ మీద మాట్లాడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి. ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు. మైనార్టీ సోదరులు గ్రామాల వర్క్ మీద డిక్లేర్ చేసిండు, అన్యాయం సాగని చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు, 100 ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి కాలనీలు కావచ్చు, అర్ధాంతరంగా 2018లో 19లో ఇవాళ వక్ఫ్ అంటే ఎంత ఏడుస్తుందో చూస్తా ఉన్నాం. దానికి వెసులుబాటు కావాలి, ఆ ప్రయోగం న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం చేస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుందో మీరు చూస్తా ఉన్నారు. ఇవన్నీ చెల్లవు. తాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది. మాకు ఎంపీలు లేనప్పుడే 1980లో 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజ్ చేసామంటే అర్థం చేసుకుని మా కమిట్మెంట్ ఏందో. అంటే మాకు సీట్ల కంటే, ఓట్ల కంటే, పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నిదర్శనం 1980లోనే మా మేనిఫెస్టో పెట్టుకున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి 2012 పెట్టుకున్నాం, 2023 పెట్టుకున్నాం. అందువల్ల నేను ఒకటే కార్పొరేటర్లు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ విజ్ఞులు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి చూస్తా బొమ్మల పడకుండా బాధ్యత కలిగిన కాబట్టి, ప్రజల మీద నమ్మకం నుంచి విశ్వాసం నుంచి ఓట్లేసింది కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా, మళ్ళీ సాయిబాబా బాంబ్ బ్లాస్టులు లేకుండా, దిల్షుల గారి బాంబ్ బ్లాస్టులు లేకుండా, గోకుల్ చాట్ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమ్ రావు గారిని, భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని, దేశ సమగ్రతని, దేశం యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరి మతోన్మాద పార్టీలో తెలుస్తాను కదా, ఎవరి మతోన్మాద పార్టీలు తెలుస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుంది, వీళ్ళు ఏం కోరుతున్నారు, బెంగాల్ ఏం జరుగుతుంది వాళ్ళు అర్థమవుతుంది కదా. ఏం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఎవరుండే దేశంలో 40 సంవత్సరాల అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాల్పుల శబ్దాలు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు. ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు కొంతమంది, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చావు బతుకుల్లో హాస్పిటల్కి వచ్చిన సైనికులు కొంతమంది. ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే చట్టం చేయలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినా సరే 370 ఆర్టికల్ స్క్రాప్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పి కొడుక కన్నెత్తుకొని చూద్దని చెప్పి ఇవాళ భారత్ ఎట్లా అభివృద్ధి చెందుతా ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా అభివృద్ధి చెందుతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కోరుకునేది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేసినా, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేసినా, భారతీయ జనతా పార్టీ
ఇలా గెలిచిన ప్రభుత్వం ఉంటే దేశ హితాన్ని కొడుతుంది తప్ప దేశ విచ్ఛిన్నాన్ని కోరదు.